అచల సిద్ధాంతం. ఈ సిద్ధాంతం గురించి కథలుగా ఈ సాంప్రదాయం గురించి రాత్రి పవలు ఎంత చెప్పినా మధురంగానే ఉంటుంది, కానీ మనకి ఎక్కడ రిస్క్ రాని సాంప్రదాయం. ఎందుకు అనంటే అచల సాంప్రదాయంలో ఉన్నటువంటి మనము ఏ పూజకి వెళ్ళినా, ఎవరి దగ్గర కలిసినా, ఎవరైనా ఏమైనా చెప్పినా, ఏ బోధ చెప్పినా అచల సాంప్రదాయంలో మనం పొందినటువంటి అనుభూతిని వేరే దాంట్లో పొందలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ రుచించినటువంటి ప్రసాదము ఇక్కడే అమృతంగా భావించినటువంటి మనము ఏ బోధలు విన్నా మనకు రుచించవు. ఎందుకు రుచించమంటే ఆ బోధ లోపల ఉన్నటువంటి సారము మనము అందుకున్నటువంటి సారం అతీతమైనటువంటిది. కాబట్టి ఆ బోధలన్నీ కూడా భ్రాంతికి మూలమయ్యేటివి, భ్రాంతికి ఏతువయ్యే బోధలే. కానీ మన సాంప్రదాయంలో మన పెద్దలు చెప్పినటువంటి బోధ మనకి ఎక్కడ భ్రాంతి మిగిలించలేదు. ఎందుకు అని అంటే భక్తి జ్ఞాన వైరాగ్యానికి అతీతమైనటువంటి సాంప్రదాయం. అన్ని బోధలు భక్తి జ్ఞానానికి సంబంధించినటువంటి బోధలు, కానీ వైరాగ్యానికి అతీతమైనటువంటి బోధలు ఎక్కడ చెప్పలేదు. కానీ మన పెద్దలు అతీతమైనటువంటి మార్గాన్ని, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చూపించినటువంటి సాంప్రదాయం. ఎందుకంటే త్రిగుణాత్మకమైనటువంటి బ్రహ్మమే సత్యమని అన్ని బోధలు ప్రతిపాదించినాయి. కానీ మన అచల సాంప్రదాయం ఆ త్రిగుణాత్మకమైనటువంటి బ్రహ్మ మాయ అని చెప్పేసి, ఆ మాయని నమ్ముకుంటే శివరామ దీక్షితులు ఏమన్నారు అంటే, ఆ మాయని ఎవడైతే నమ్ముకుంటే వాడి నరవరాది నరకం అనుభవిస్తాడు అని అన్నారు. ఎందుకంటే మాయ సత్యము కాదు. కాబట్టి ఆ మాయానికి అతీతమైనటువంటి పరమాత్మ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని పొంది అతీతమైనటువంటి పరిపూర్ణ రాష్ట్రాన్ని ఎవరైతే పొందుతారో వారికి జగన మరణం లేవు అని అన్నారు. సాయిదాస్ ఏమన్నారు? శరీరమందు అశరీర ఫలమును ఎరిగి ఎరుగుటే శరణు ఫలమని అన్నారు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన మనం ఏ స్థితిని అందుకోవాలి? శరీరమందు అశరీర ఫలాన్ని ఎరగాలి, ఎరిగి ఎరగాలి అన్నాడు. అందరూ ఏమంటారంటే ఎరుగుటే శరణు ఫలమని అంటారు. కానీ అది ఎరుగుట అనేటటువంటిది అక్కడ పెట్టినారు స్వామి. కాబట్టి మానవ జన్మ ఎత్తిన మనము, ఎందుకంటే సృష్టిలో అన్నిటికంటే శ్రేష్టమైనది మానవ జన్మ. మానవ జన్మ ఎత్తినటువంటి మనము మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అంటే పరిపూర్ణ గురుని ఆశ్రయించి వారికి భక్తితో సేవ చేసి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానానికి అతీతమైనటువంటిది